పోలియో వచ్చి పోలియో అప్పటి నుంచి కూడా ఇలాగే ఇలాగ బండి మీద వెళ్తూ ముందు నడిచేవాడిని, తర్వాత పోలియో వల్ల పడిపోయాను జ్వరం. మరి ఏంటి అంటే డిఈడి చేశారు కానీ ఈ పని చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే ఏ ఉద్యోగానికి ప్రయత్నించలేదా? ప్రయత్నిస్తూనే ఉన్నాము. అంటే కోచింగ్ తీసుకోవడానికి అమౌంట్ ఉండాలి కదా. కోచింగ్ ఎంత అవుతుంది అంటారు? అంటే నేను 3 months కోచింగ్ చిత్తూరు వెళ్దామని అనుకున్నాను. వాళ్ళు చెప్పిన విధానం బట్టి 3 monthsకే స్టేయింగ్కి అకామిడేషన్ మొత్తం కలిపి 48,000 చెప్పారండి. వాళ్ళు కూడా దినచర్య కూలీకే వెళ్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ అందరికీ నేను అన్నట్టు అవకాశమో అదృష్టమో లేదంటే ఆర్థిక పరిస్థితిలో కలిసి రావు. మీరు ఇంత చదువుకుని కూడా చిన్న నిమ్మకాయల షాప్ దగ్గర పని చేస్తూ ఉన్నారు. అది కూడా మీరు పెట్టుకున్న వ్యాపారం కాదు, దినసరి కూలీకి చేస్తున్నారు. ఎక్కడ ఉంటారు మీరు అసలు? ఇక్కడ కర్ణంగర్ జంక్షన్ ఉంది. అంటే హోమ్ అది హోమ్ లో ఉంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? ఇది 2 months నుంచి చేస్తారు. 2 months నుంచి చేస్తారు. మరి రోజు మీకు ఖర్చులు అవి దీని మీదేనా? దీని మీద సరిపోతున్నాయా? సరిపోవు కదండి. ఖర్చులు కూడా పెరిగిపోయి ఉన్నాయి పైన, దానివల్ల ఏం సరిపోవు. ఈ బిజ్జీలు ఎక్కించడానికి కూడా సైడ్తో తొక్కించే సైకిల్ ఉండేది, అది ఎక్కించలేక చేయించుకున్నాను. 36,000 చేయించుకున్నాను. అది 3 wheelersకి అప్లై చేసాం, ఇంకేం రాలేదు గవర్నమెంట్ ద్వారా. శాంక్షన్ వస్తుంది, 6,000 వస్తుంది. ఏం కోరుకుంటారు అంటే ఫర్దర్ గా చదవాలని ఉందంటున్నారు, ఏం చెప్తారు? డిఎస్సి కోచింగ్ కి సహాయం చేస్తారు సార్. కోచింగ్ కి మెయిన్ ఎంత అవుతుంది అన్నారు? 48,000 అన్నారు. ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేస్తారని కోరుతున్నాను. నాకు ఇంకా ముందుగా చదువుకోవాలని ఆసక్తి ఉంది. ఆ కోచింగ్ పూర్తి అయ్యాక జాబ్ కొడతాం, ఖచ్చితంగా కొడతాము. ఆ తర్వాత నేను ఇంకా ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తుంటాను. ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంది. సో ఎవరైనా సహాయం చేసిన దాతలు అంటే ముందుకు వచ్చి సహాయం చేయవలసింది కోరుతున్నాను. చూసారు కదండి, తను డిఎడ్ చేశాడు. అన్నిటిలో కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుగ్గానే ఉండేవాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే 7 సంవత్సరాల వయసులో పోలియో సోకడంతో 2 కాళ్ళు కూడా పనిచేయడం లేదు. ఆయన కూర్చునే ఈ నిమ్మకాయల వ్యాపారం అనేది చేస్తూ ఉన్నాడు. అది కూడా ఈయన పెట్టుకున్న షాప్ కాదు, దినసరి కూలీకి ఇక్కడ ఈ నిమ్మకాయలు అమ్ముతూ ఉంటాడు. ఉండేది కూడా మన కాకినాడ కర్ణంగర్ జంక్షన్లో ఉన్న హోమ్లో ఉంటూ కూడా ఈ చిన్న వ్యాపారం చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే తనకి ఫర్దర్గా కూడా స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉందంటూ కూడా చెబుతూ ఉన్నాడు. తను కోచింగ్కి సరిపడా అమౌంట్ ఎవరైనా దాతలు సహకరించి తనకి హెల్ప్ చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నాడు. అయితే తన ఫోన్పే డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మనసున్న దాతలు కనుక తనకి సహాయం చేస్తే తన ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేసి తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తానంటూ కూడా చెబుతూ ఉన్నాడు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.